ఈ పశువులు అంటే ఈ గుజరాత్ గిర్ ఆవుల యజమాని మధుసింహారెడ్డి గారు ఒక 3-4 సంవత్సరాల నుంచి ఈ పశు సంపద, ఈ గోమాతలను, నంది మహారాజులను, బసవనాలను పెంచుతున్నాడు. దరిదాపు ఈయన దగ్గర 10-15 గిర్రావులు, ఒక రాటి, ఒకటి ఒంగోలు, ఒకటి సాయివాల్, ఇన్ని రకాల జాతులు పశు సంపదను ఈయన నిర్వహిస్తున్నారు. మధు, మీ గురించి ఈ పశు సంపద మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు? ఈ 3 సంవత్సరాలు. మీరు సమీకృత వ్యవసాయం, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తున్నారు అంటే మత్స్య సంపద, చేపల సంపద, వన సంపద, ఈ మేకలు, కోళ్ళు, గొర్రెలు, తోట, కూరగాయలు, వరి పంట, ఆర్గానిక్ వరి, ప్రకృతి వ్యవసాయంలో సుభాష్ పాలేకర్ గారి విధానంలో జీవామృతం పోస్తూ ఈ ఆవుల, ఈ గిర్రావులు, ఈ రాటి, ఈ ఒంగోలు, ఈ ఆవుల పంచగవ్వలు ఉపయోగిస్తూ ఈయన ఈ వ్యవసాయం కూడా చేస్తున్నారు. తర్వాత ఈయన ఈ పాల నుంచి, ఆవు పాలను ఉత్పత్తి చేస్తూ నెయ్యి, పాలు, పెరుగు, మజ్జిగ అన్నీ కూడా ఈ ప్రకృతి వ్యవసాయ రైతులకు కూడా ఇస్తాడు. మధుసింహారెడ్డి గారు, మీ అనుభవం చెప్పండి. ఈ ఆవులను సాకడం చాలా ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఓపిక ఉంటే అన్నీ క్లియర్గా ఉంటాయి.